అందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క కృపచేత మరలా మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనం అనుగ్రహించి ఆయన స్తుతించే గొప్ప ధన్యత దేవుడు మనందరం కూడా అనుగ్రహించిన విధానం బట్టి వందములు. గడిచిన వారం నుంచి మనందరం కూడా ధ్యానం చేస్తున్నాము. బైబిల్లో ఉన్న కొన్ని బిబ్లికల్ పర్సనాలిటీస్ గురించి, కొన్ని క్యారెక్టర్స్ గురించి మనం వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గడిచిన వారం మనం చూసినాం. అహరోను గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనం చూడబోతున్నాము రెండో క్యారెక్టర్ ఆంద్రేయ గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆంద్రేయ యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడిగా ఉన్నాడు. ఆయన ఆంద్రేయ అనే మాటకు ఆండ్రూస్ అనేక గ్రీక్ వర్డ్ నుంచి, ఆండ్రియోస్ అని గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఆ మాటకు అర్థం ఏంటంటే మ్యాన్లీ అని వస్తుంది అర్థం. ఆ మాటకు అర్థము మ్యాన్లీ అంటే ధైర్యవంతుడు, లేకపోతే ఇతను మగవాడు పురుషుడు. అయితే ఆ మాటకు అర్థంలో చూసినప్పుడు హీఈస్ వెరీ బోల్డ్ మాట, చాలా ధైర్యవంతుడు, చాలా స్ట్రాంగ్గా అతను ధైర్యాన్ని కలిగిన వాడని అర్థాన్ని మనం చూస్తున్నామన్నమాట. కాబట్టి ఈ ఆండ్రూస్ చాలా ధైర్యం కలిగిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అందుకనేమో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులలో ఇతడు కూడా ఒకడిగా ఉన్నట్టుగా మనం దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈ దినాన్ని మనం చూడబోతున్నాము. ఇందుకు ఇతనిలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి, ఇతనిలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన గుణలక్షణాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఆంద్రేయ, ఇతడు మొట్టమొదటగా ప్రభువైన యేసుక్రీస్తు పిలిచిన శిష్యుడు. హీఈస్ ద ఫస్ట్ పర్సన్. అంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యులను పిలిచినప్పుడు ఆ శిష్యులలో మొదటివాడు ఆంద్రేయ అన్నమాట. అంటే యూనికే కదా. అంటే యేసుక్రీస్తు 12 మందిని ఆయన తన యొక్క పరిచర్యలో ఆయన భాగస్వామిగా చేసుకోవాలని అనుకున్న సమయంలో మొట్టమొదటిగా పిలిచిన వ్యక్తి ఎవరు అంటే ఆంద్రేయ. వాస్తవానికి ఆంద్రేయ ప్రభువైన యేసుక్రీస్తు కంటే ముందు బాప్తిస్మిచ్చి యోహాను శిష్యుడిగా ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను శిష్యుడిగా ఉన్నాడు. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలియచేసినప్పుడు ఆంద్రేయ ఆ మాటలు నమ్మి ఉన్నాడు, ఆ మాటలు విశ్వసించున్నాడు. ఆ మాటలు విశ్వసించి ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి ఉన్నాడు. నమ్మి ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన పిలిచినాడో, నన్ను వెంబడిస్తావా అని చెప్పినప్పుడు ఆ మాటకు విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని పరిచర్య మనము చేయాలి అనుకున్నప్పుడు, దేవుని శిష్యుడిగా ఉంటున్న బిడ్డలైన వారు దేవుని మాటకు విధేయత చూపించడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారో కూడా వెళ్ళి చూశారు. ఎక్కడ ఉన్నారో వెళ్ళి కూడా చూసిన సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. దేవుని వాక్యం మనం చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే, మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలిచి ఉండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతను చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించారు. వారు యేసుని విశ్వసించారు. దేవుని గొర్రెపిల్ల అని ఎప్పుడైతే బాప్తిస్మిచ్చి యోహాను వారితో తెలియజేస్తున్నారో, వారితో అంటే బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ మాటలు వారికి తెలియజేస్తున్నారో వారు విశ్వసించినట్టుగా, దానిలో ఆంద్రేయ కూడా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అంటే ఆయన మాటలు విశ్వసించారు. అయితే బాప్తిస్మిచ్చి యోహాను ఎప్పుడైతే అతను చెరసాలలో వేశారో ఆ తదుపరి ప్రభువైన యేసుక్రీస్తుని వారు వెంబడించారు. అంతవరకు కూడా బాప్తిస్మిచ్చి యోహానుకి శిష్యులుగా ఉన్నప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు ఎక్కడుంటావు, నువ్వు ఎక్కడ నివాసం ఉంటావు అని చెప్పి అడిగినప్పుడు రండి చూడండి అని చెప్పి అక్కడ ఆంద్రేయని వారు పిలిచిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. చూడండి 38వ వచనం. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు
రబ్బీ, నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద, అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని పిలిచి ఉన్నాడో వారు యేసుని విశ్వసించారు, సంపూర్ణంగా యేసుని విశ్వసించారు. ఎందుకంటే యేసుని వెంబడించడానికి యేసు మీద నమ్మకం లేకపోతే ఏ విధంగా వెంబడిస్తారు? యేసు మీద నమ్మకం కావాలి కదా. అంటే బాప్తిస్మిచ్చి యోహాను యేసుని గురించి వారికి తెలియజేశాడు. ఆ తెలియజేసిన మాటలు వారు విశ్వసించారు. దేవుని గొర్రెపిల్ల ఈయనే, ఆయనే మెస్సయ్యగా వస్తున్నాడని చెప్పి వారందరూ ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో ఆయనే మెస్సయ్య అని చెప్పి, ఆయనే దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఎప్పుడైతే బాప్తిస్మిచ్చి యోహాను వారు తెలియజేశాడో వారు నమ్మి ఉన్నారు. దాంట్లో ఆంద్రేయ ఆయనను విశ్వసించిన వాడు ఉన్నాడు. అది ఒకటిది. రెండోది చూసినప్పుడు ఆయన విశ్వసించడం కాదు, ఆయన మాటకు విధేయత చూపించాడు. నన్ను వెంబడించు అని చెప్పిన వెంటనే యేసుని వెంబడించాడు వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. చాలా సందర్భాల్లో దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, లేకపోతే దేవుని దగ్గరికి వస్తున్న మనము చాలా సందర్భాల్లో వి ఎక్స్పెక్ట్ సో మెనీ థింగ్స్. అంటే దేవుని దగ్గర నుంచి చాలా ఆశిస్తుంటాము. ఎస్, దేవుడు సర్వాన్ని సృష్టించిన దేవుడు. ఆయన సర్వానికి ఆయన మరి ఖచ్చితంగా ఆయన సర్వ సృష్టికి అన్నిటినీ కూడా అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. అయితే దేవుని దగ్గరికి మనం వస్తున్నప్పుడు, ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయనను ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఎక్కువగా మనం ఆశిస్తుంటాం. ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎక్కువగా మనము ఆశిస్తుంటాం. కానీ నిజంగా దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, దేవుడు ఎందుకు మన కొరకు ప్రాణం అర్పించాడు, అవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు ఆయన ఈ లోక సంబంధమైన వాటిని ఇవ్వడానికి ఈ లోకానికి రాలేదు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అంటే నశించిపోతున్న మన జీవితాలు, ఈ లోకములో అంధకారములో పాపములో నశించిపోతున్న మన జీవితాన్ని రక్షించడానికి వచ్చాడు. అంతేకాని ఈ లోకంలో నీకు డబ్బు లేదు కదా అని డబ్బు ఇవ్వడానికి రాలేదైనా. ఈ లోకంలో నీకు డబ్బు లేదు కదా అని నువ్వు పేదవాడు అని డబ్బు ఇవ్వడానికి ఈ లోకానికి రావలేదు. అంటే ఈ లోక సంబంధమైన అవసరాలు తీర్చడానికి యేసయ్య ఈ లోకానికి రాలేదు, ఆయన నేను రక్షించడానికి, పాప లోకంలో నశించిపోతున్న నీ జీవితాన్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వచ్చినాడు. ఎప్పుడైతే యేసయ్య నన్ను వెంబడించు అని మొట్టమొదటగా ఆంధ్రేయతో ఆ మాట చెప్పాడో అతడు విశ్వసించి విధేయతను చూపించినట్టుగా మనం చూస్తున్నాము. ఒబీడియన్స్ అనేది చాలా ముఖ్యం, విధేయత అనేది చాలా ముఖ్యం. మనం చాలా సందర్భాల్లో వాక్యాన్ని వింటాం కానీ వాక్యానికి విధేయత చూపించాం. మనం వాక్యాన్ని జస్ట్ వింటాం. అందుకే యాకోబు పత్రికలో ఉంటారు, మీరు వినువారు మాత్రమే ఉండకూడదు అని చెప్తున్నాడు. వాక్యాన్ని అనుసరించి జీవించువారుగా ఉండాలి అంటే విధేయత కలిగి జీవించాలి, విధేయత కలిగి మనం జీవించాలి. కాబట్టి ఆండ్రూస్లో మనం ఆంధ్రేయలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే విధేయత చూపించినవాడు, విధేయత చూపించినవాడు. అందుకే ఆంధ్రేయను దేవుడు తన హృదయాన్ని ఎరిగిన దేవుడు, తన హృదయాన్ని దేవుడు ఎరిగిన దేవుడేమో, అందుకే మొట్టమొదటిగా అతను పిలుచుకున్నాడు. 12 మంది శిష్యుల్లో ఆంధ్రేయకున్న ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిగా పిలిచిన వ్యక్తి ఎవరంటే అతను ఆంధ్రేయ, అతడు ఆంధ్రేయ. ఆ తర్వాత వచ్చిన చూడండి 40 వచ్చిన చూడండి. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. అంటే ఇతడు మొట్టమొదటి ఆంద్రేయ అన్నమాట. పేతురు కూడా ఈయన వెంబడించాడు, కానీ ఆంద్రేయ మొట్టమొదటిగా ఈయన వెంబడించాడు. ఎవరు? ఆంద్రేయ ఇతన్ని మొట్టమొదటిగా వెంబడించాడు. అయితే దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుని పిలుపును అందుకున్నాడు, దేవుని శిష్యుడిగా అతను దేవుని వెంబడించడానికి ముందుకు వచ్చిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తనకున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ మనం చూసినప్పుడు దేవుని యొద్దకు చేర్చేవాడు, అయితే క్రీస్తు యొద్దకు నడిపించే ఒక గొప్ప గుణమితల్లో ఉన్నదన్నమాట. ఎప్పుడైతే దేవుణ్ణి తెలిసిన మనము, దేవుణ్ణి ఎరిగిన మనము, మన జీవితాలు కూడా ఇతరులకు సువార్తగా మారిపోవాలి. మన జీవితాలు కూడా ఇతరులకు సువార్తగా మారాలి. ఇతరులను దేవునిలోకి నడిపించడానికి, ఇతరులను దేవుని యొక్క వాక్యంలోనికి నడిపించడానికి మనం కూడా ఒక పనిముట్టుగా వాడబడాలి. మనం తెలుసుకోవడమే కాదు, మనము కూడా ఇతరులను నడిపించేవారుగా ఉండాలి.
ఆ నడిపించే వారిలో ఒక విధంగా చెప్పాలంటే ఇతడు మొదటి వరుసలో ఉన్నాడని చెప్పాలి. మొదటి యేసుక్రీస్తు పిలిచిన శిష్యుడిగా ఉన్నాడు, అది ఒకటి. రెండోది చూసినప్పుడు యేసును పరిచయం చేయటంలో కూడా ఇతడు మొదటివాడుగా ఉన్నాడు. ఎందుకంటే తన సొంత సహోదరుడినే యేసు యొద్దకు తీసుకొచ్చాడు. మొట్టమొదటి ఇతను దేవుడు పిలుచుకున్నాడు, అది ఒక యూనిక్ అతనిలో. యేసు పిలుపుని అందుకున్న మొదటి శిష్యుడు ఆంద్రేయగా మనకు కనబడుతున్నాడు. రెండోదిగా చూసినప్పుడు యేసు యొద్దకు తన సహోదరుని కూడా నడిపించాడు. పేతురు నడిపించింది ఇతనే, ఎందుకంటే పేతురు యొక్క సహోదరుడు ఇతడు పేతురు యొక్క సహోదరుడు ఉన్నాడు. తర్వాత వచ్చి చూడండి, ఇతడు తన సహోదరుని సీమోను చూచి మేము మెస్సయ్యను కనుగొంటామని అతనితో, మేము మెస్సయ్యను కనుగొంటాం. మనం అనేక సంవత్సరాలుగా మనందరం కూడా మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నాం కదా. మనందరిని రక్షించడానికి మెస్సయ్య రాబోతున్నాడని కూడా మనందరం కూడా ఎదురు చూస్తున్నాం కదా. ఆ మెస్సయ్య ఆయనే. ఆ మెస్సయ్య ఎవరో కాదు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి విశ్వసించి నేను వెంబడిస్తున్నాను, నువ్వు కూడా వచ్చి ఆయనను చూడు, ఆయన వెంబడించని చెప్పి యేసుని పరిచయం చేసిన వ్యక్తిగా ఇతను తన సహోదరుని మనం చూస్తున్నాం. కాబట్టి తర్వాత వచ్చిన 42 వచనం, యేసునద్దకు అతని తోడుకొని వచ్చాను. యేసునద్దకు అతనిని తోడుకొని వచ్చాను. మెస్సయ్య అనే మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అనే మాటకు రాయని కాదు, యేసునద్దకు అతనిని తోడుకొని వచ్చాను అన్న మాట మనం చూస్తున్నాం. కాబట్టి యేసుకు పరిచయం చేసింది, అంటే పేతురుని యేసుకు పరిచయం చేసింది ఎవరు? ఆంద్రేయ అన్నమాట. కాబట్టి రెండవ క్వాలిటీ, మొట్టమొదటిగా యేసు మొదటి యొక్క పిలుపుని, అంటే శిష్యుడిగా ఉండడానికి మొట్టమొదటిగా పిలువబడినవాడు ఆంద్రేయగా కనబడుతున్నాడు. అది మొదటిది, తనలో ఉన్న ప్రత్యేకత. రెండోదో ప్రత్యేకత చూసినప్పుడు తన సహోదరుడైన పేతురుని యేసుకు పరిచయం చేసినవాడు ఆంద్రేయ. తన సహోదరుడైన పేతురుని యేసుకు పరిచయం చేసింది ఆంద్రేయ ఇక్కడ మనకి కనబడుతుంది. అంత మాత్రమే కాదు, మరొక సందర్భంలో కూడా మరి గ్రీసు దేశస్థులు యేసుని చూడాలని వచ్చినప్పుడు యేసు యొద్దకు తీసుకొచ్చింది కూడా ఇక్కడ ఆంద్రేయగా కనబడుతున్నాడు. చూడండి, దేవుని వాక్యం చూసినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయము 20 వచనం చూడండి, 20 నుంచి. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారు తిట్లను, కాబట్టి ఇక్కడ ఆ గ్రీసు దేశస్థులకు కూడా యేసయ్యను పరిచయం చేసింది కూడా ఆంద్రేయగా ఉన్నాడు. యేసయ్యను పరిచయం చేసింది కూడా ఆంద్రేయ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు యేసును చూడడానికి వచ్చారు, యేసుని చూడడానికి వెతుక్కుంటూ వచ్చారు. ఆ యేసుని పరిచయం చేసింది ఇక్కడ ఆంద్రేయగా కనబడుతుంది. పిలుపు దగ్గరకు వచ్చారు. ఆ పిలుపు ఆంద్రేయతో చెప్పాడు. ఆ ఆంద్రేయ మరి ఆ గ్రీసు దేశస్థులను యేసుకు పరిచయం చేసినట్టుగా కూడా మన దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవుని వెంబడించడమే కాదు, మనము కూడా ఇతరులను క్రీస్తుని వద్దకు తీసుకొచ్చేవారుగా మన జీవితాలు ఉండాలి. మనం కూడా మన జీవితాలు క్రీస్తుని వద్దకు తీసుకురావాలి. అయితే క్రీస్తుని వద్దకు మన జీవితాలు తీసుకురావడానికి మన జీవితాలు కూడా సాక్ష్యం కావాలి. మన జీవితంలో కూడా సాక్ష్యము కావాలి. మనం దేవునికి నమ్మకమైన వారిగా జీవిస్తూ, మరి దేవుని ఎడల మరి భయభక్తులు కలిగి జీవిస్తూ, మంచి సాక్ష్యాన్ని కలిగి, సంఘంలోనే కాదు వెలుపల కూడా మంచి సాక్ష్యాన్ని కలిగిన వారుగా ఉన్నప్పుడు, నీ వర్క్ ప్లేస్లో నిన్ను చూస్తున్నవారు ఉంటారు. వారిని దేవుని వద్దకు పరిచయం చేయొచ్చు, దేవుని సన్నిధికి వారిని నడిపించవచ్చు. ఎందుకంటే నీ ఏ భక్తినైతే నువ్వు కొనసాగిస్తున్నావో, ఏ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటున్నావో, ఎటువంటి సాక్ష్యాన్ని నువ్వు జీవిస్తున్నావో, ఆ సాక్షి జీవితాన్ని బట్టి ఇతరులను నిన్ను చూసి వారు కూడా దేవుని వద్దకు వచ్చే అవకాశం ఉంటుంది. నీ భక్తి జీవితము, నీ యొక్క భక్తి జీవితము, లేకపోతే నీ క్రియలు, నీ నడవడిక, నీ ప్రవర్తన ఖచ్చితంగా ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇతరులను ప్రభావితం చేస్తుంది.
మన జీవితం సాక్ష్యం సరిగ్గా లేదనుకోండి, మన క్రియలు సరిగ్గా లేవనుకోండి, ఇతరులు ఎందుకు వస్తారు? దేవుని సన్నిధి రమ్మంటే వస్తారా? రారు. మన జీవితం సాక్ష్యము దేవుని దృష్టిలో అది ఖచ్చితంగా యథార్థంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ రెండవదిగా మనం చూసినప్పుడు ఆంద్రేయ అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించిన వాడుగా ఆంద్రేయ యొక్క మరి జీవితాన్ని మనం ఒక మాదిరిగా మనం చూడవచ్చు. మూడవదిగా చూసినప్పుడు ఆంద్రేయ గురించి, ఆంద్రేయలో ఒక తగ్గింపు జీవితాన్ని మనం చూడగలం. ఆంద్రేయలో ఒక తగ్గింపు జీవితాన్ని చూడగలం. అంతమాత్రం కాదు, దేవుడు తను పిలిచినందుకు అతను తృప్తి గలవాడై ఆ దేవుని సేవలో ముందుకు సాగినవాడుగా ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనుషులుగా ఉన్నప్పుడు 5 వేళ్ళు కూడా ఒక విధంగా ఉండవు కదా. అటు రీతిగానే మనం పరిచయం చేస్తున్నప్పుడు రకరకాల వ్యక్తిత్వాలు కలిగిన వారు ఉంటారు. మనతో పాటు పరిచయం చేసినప్పుడు అందరూ కూడా ఒక రీతిగా ఉంటారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్యలో ఆయన కొంతమందిని ఆయన ప్రత్యేకంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే వారిని తీసుకువెళ్ళడం, వారితో కొంత సమయం గడుపుతుండేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడ ఆ విధంగా రాయబడలేదు, కానీ ఆయన కొన్ని సందర్భాల్లో వారిని తీసుకువెళ్ళినప్పుడు ముగ్గురిని ఆయన తీసుకువెళ్తుంటాడు. ఎవరు? యోహాను సోదరుడైన యాకోబు, అదేవిధంగా పేతురు. అంటే వీళ్ళు ముగ్గురిని కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఇంటర్నల్గా వాళ్ళని తీసుకువెళ్ళి ఒక విధంగా చెప్తుంటారంటే, బిబ్లికల్ స్కాలర్స్ వాళ్ళు ఏం చెప్తుంటారంటే దే ఆర్ ది ఇన్నర్ సర్కిల్ ఆఫ్ జీసస్ అని చెప్తారు. కొన్ని సందర్భాల్లో ఒకవేళ 12 మంది శిష్యుల్లో కూడా ఈయన కూడా ఉన్నాడుగా. కొన్ని సందర్భాల్లో మానవరీతిగా కొంతమంది అసంతృప్తి చెందవచ్చు. మానవరీతిగా ఒకవేళ కొన్ని సందర్భాల్లో నన్ను ఎందుకు పిలవట్లేదు యేసుక్రీస్తు, వీరిని ఎందుకు పిలుస్తున్నాడు అని ఒకవేళ అనుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా ఆంధ్రేయలో అటువంటి దృక్పథం ఎక్కడ కనబడలేదు. అంటే దేవుడు పిలుచుకున్నాడు, దేవునితో పరిచయం ముందుకు వెళుతున్నాడు, దేవుని సేవలో తృప్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఎక్కడా కూడా అసంతృప్తి అతనిలో లేదు. తనకు ఇవ్వబడిన ఆపర్చునిటీలో దేవుడు తను పిలుచుకున్నాడు, మొట్టమొదటిగా తన్ని పిలుచుకున్నాడు. మరి యేసుని అనేక మంది పరిచయం చేయడానికి ఒక పనిముట్టుగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడనే ఒక తృప్తి తనకున్నది. తగ్గింపు జీవితాన్ని అతను కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. ఇందాక నేను చెప్పిన రీతిగా మరి ముగ్గురిని ఆయన తీసుకువెళ్తున్నట్టుగా మనం చూస్తాం. కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చూడండి. పేతురు యాకోబు సహోదరుడు యోహాను అనివారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి, అంటే ఇట్స్ క్లియర్లీ ఇండికేటింగ్. అంటే వాళ్ళు ముగ్గురిని, మీరు ముగ్గురు రండి అంటే, సపోజ్ యేసుక్రీస్తు వారు ఆయన వెళుతున్నప్పుడు మీరు ముగ్గురు రండి అని చెప్పి ఆయన స్పష్టంగా పేర్లు పెట్టి పిలిచారు కదా. కొన్ని సందర్భాల్లో పరిచయం చేస్తున్నప్పుడు ఎవరినైనా పేర్లు పెట్టి మనం పిలిచి మీరు రండి అని మనం చెప్పామనుకోండి, మిగతా వాళ్ళు కొంతమంది ఫీల్ అవుతున్నారా? అక్కడ ఆంధ్రేయ రీతిగా అతను ఏమాత్రం కూడా అసంతృప్తి పొందలేదు. యేసయ్య వారిని పిలుచుకున్నాడు అంతే. యేసయ్య ప్రత్యేకంగా వారిని, ఆ ముగ్గురిని పిలుచుకున్నాడు. ఆ పిలుచుకుని వారితో ఆయన సమయం గడిపినట్టుగా మనం చూస్తున్నాము కదా. రూపాంతర అనుభవం వచ్చినప్పుడు కూడా రీతిగా వారిని పిలిచి ఉన్నాడు. మరి ఒక సందర్భాన్ని కూడా మనం చూసినప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చూడండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానుని మాత్రము వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరము అంటే ఈ సందర్భంలో కూడా మనం చూస్తాం. ఈ సందర్భంలో కూడా మనం స్పష్టంగా చూస్తాం ఏంటంటే అక్కడ కూడా ఆ ముగ్గురిని ప్రత్యేకంగా ఇక్కడ యోహానుని, ఈ పేతురుని, యాకోబుని, యోహానుని మాత్రమే వెంట పెట్టుకుని, అంటే క్లియర్గా ఇండికేట్ చేస్తుంది కదా. ఈ 2 సందర్భాల్లో మనం చూస్తాం వారిని మాత్రమే అనే మాట మనం స్పష్టంగా చూస్తున్నాం. అంటే మేబీ యేసుక్రీస్తు మరి వారిని మాత్రం పిలిచాడు. అది ఎందుకు వారిని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు మనకైతే తెలియదు కదా. అది మనకైతే తెలీదు. మేబీ ఈ యొక్క బిబ్లికల్ స్కాలర్స్ చెప్తుంటారే దే ఆర్ ద ఇన్నర్ సర్కిల్ ఆఫ్ జీసస్ అన్నట్టుగా చెప్తుంటారు. బట్ యేసుక్రీస్తు ఎక్కడ కూడా పార్షియాలిటీ ఉన్నట్టుగా అయితే లేదు. యేసుక్రీస్తు ఎక్కడ కూడా పార్షియాలిటీ ఉన్నట్టుగా లేనే లేదు. అయితే
ఇన్ని సందర్భాల్లో వారిని మాత్రమే అని పిలిచారు అని మాట మనకు స్పష్టంగా చూసాము. ఏ రోజు కూడా నేను మొట్టమొదటిగా పిలవబడిన వాడిని, యేసుక్రీస్తు నన్నే మొట్టమొదటిగా పిలిచాడు, ఇంటి వేడిని ఎక్కువ తీసుకెళ్తున్నాంటి, నా సహోదరుని నేనే పరిచయం చేశాను కదా, నా సహోదరుని నేనే పరిచయం చేశాను కదా, నన్ను ఎందుకు పిలవట్లేదు అని ఇతనిలో అసంతృప్తి ఎక్కడా లేదు. తను తగ్గించుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు తో పాటు పరిచయం చేసిన ఆ సమయంలో మరి ఇతనిలో ఉన్న మూడో ప్రాముఖ్యమైన క్వాలిటీ చూసినప్పుడు తగ్గింపు జీవితం అతనిలో కనబడుతుంది. తగ్గింపు జీవితం అతనిలో కనబడుతుంది. అసంతృప్తి, తృప్తి గలవాడుగా ఉన్నట్టుగా ఉంది. మనం కూడా దేవునిలో జీవిస్తున్నప్పుడు, దేవుడు నీకు చేసిన ప్రతి మేలును కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు తృప్తి కలిగి నువ్వు దేవునికి నమ్మకమైన వాడిగా జీవించాలి, తగ్గించుకుని జీవించాలి. నువ్వు చాలా సందర్భాల్లో కంపేర్ చేసుకుంటూ ఉంటావు. నువ్వు నీ జీవితంలో చాలా సందర్భాల్లో ఇతరులతోనూ కంపేర్ చేసుకో. ఇతరులతో ఎప్పుడు కంపేర్ చేసుకోకు. యు ఆర్ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వు ప్రత్యేకింపబడినవాడు. ఇక్కడ ఆంధ్రేయ ప్రత్యేకింపబడినవాడు, మొట్టమొదటగా పిలవబడినవాడు. ఆంధ్రేయకున్న ఆ యొక్క గొప్ప మరి క్వాలిటీ ఏంటంటే మొట్టమొదటగా యేసు పిలిచినవాడు ఆంధ్రేయ. కానీ ఆంధ్రేయులు ఎప్పుడు కూడా హెచ్చించుకునే మనస్తత్వం లేదు, తగ్గించుకునేవాడుగా ఉన్నాడు, తృప్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలైన వారు దేవుని దృష్టిలో తగ్గించుకునే వారుగా ఉండాలి. దేవుని దృష్టిలో తగ్గించుకునే వారు మనుషులు ఎదురు కూడా తగ్గించుకుంటారు. దేవుని దృష్టిలో తగ్గించుకునేవారు మనుషులు ఎదురు కూడా తగ్గించుకుంటారు. ఎస్, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఇది చాలు, ఐఎమ్ సాటిస్ఫైడ్. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుని కొరకు ఏదైనా చేయడానికి నేను నాకు దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి, దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ సాటిస్ఫైడ్ అని చెప్పి పరిచయం చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాలు అనుకుంటాయి. కాబట్టి ఇక్కడ మూడవ చూసినప్పుడు ఆంధ్రేయలో తగ్గింపు జీవితం కనబడుతుంది, మరి తృప్తి గలవాడుగా ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే ఆంధ్రేయలో మనుషుల్లో అన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉండకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో మరి కొన్ని వీక్నెసెస్ కూడా ఉండొచ్చు. ఆంధ్రేయలో అల్ప విశ్వాసం కూడా ఉన్నట్టుగా కనబడుతుంది. ఒకనొక సందర్భంలో అఫ్కోర్స్ ఇనిషియేట్ చేశాడు, ఒక అద్భుతమైన కార్యాన్ని చేయడానికి తనే ముందున్నాడు. కానీ దాంట్లో కొద్దిగా అల్ప విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశాడు. యేసుతో తిరుగుతూ యేసయ్య గొప్పతనాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు, యేసయ్య అద్భుతాలు చూస్తున్న వాడుగా ఉన్నాడు. అయితే ఆ సందర్భంలో మరి కొద్దిగా అల్ప విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ఏ సందర్భం అంటే యేసయ్య వద్దకు అనేక మంది వచ్చి ఆయన వాక్యాన్ని వింటున్నవారు చూస్తున్నాం మనం. అయితే అనేక మంది వచ్చినప్పుడు యేసయ్య కన్సర్న్ ఏంటంటే, ఒకటి ఆత్మీయంగా వారిని బలపరచడం మాత్రమే కాదు, వారు ఎంతో దూర ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఆహారం పెట్టాలనే ఆలోచన కూడా యేసయ్యకు ఉన్నది. చాలామంది భోజనం గురించి తక్కువగా మాట్లాడుతున్నారు, భోజనాల గురించి మనం తక్కువగా మాట్లాడుతున్నాం. మరి యేసయ్య ఈజ్ రియలీ కన్సర్న్ అబౌట్ దేర్ ఫిజికల్ ఫుడ్. అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టద్దా అని ఆయన శిష్యులు వారిని పంపించేద్దాం. యేసయ్య దగ్గరికి వచ్చారు, యేసయ్య దేవుని మాటలు చెప్పారు, వాక్యాన్ని బోధించారు. మరి వాళ్ళు మనుషులే కదా, ఫిజికల్గా వారికి ఆహారం అవసరం కదా. ఆ సందర్భంలో శిష్యులు అన్నారు, పంపించేద్దాం, వీళ్ళకి భోజనం పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న సందర్భాన్ని మనము చూస్తున్నాం. ఈ వాక్య సందర్భాన్ని మనం చూసినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 7 నుంచి చూడండి, 6వ అధ్యాయం నుంచి. అందుకు పిలుపు, వాళ్ళలో ప్రతివాడును కొంచెం పుచ్చుకొనుటకైనను 200 ధానారముల రొట్టెలు చాలవని యేసుతో చెప్తున్నారు. వాళ్ళకి ఫుడ్ పెట్టాలంటే మనం అక్కడ యేసు దగ్గరికి వచ్చినప్పుడు వారికి దాని పస్కా పండుగ యూదులు సమీపించకుండా, కాబట్టి యేసు కన్నులెత్తి బహుజన సమూహం తన యొద్దకు వచ్చాడో చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాను. ఇక్కడ దేవుడు వాళ్ళని పరీక్షించడానికే మాట్లాడాడు. ఏమి చేయనై ఉండనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగూ అడిగాను. అందుకు పిలుపు, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను.
ఆయన శిష్యులు చూడు, ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇది ఇక్కడ హీర్ ఎంటర్స్ ద క్యారెక్టర్ ఆండ్రియా. ఆయన శిష్యులో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ ఇక్కడున్న ఒక చిన్నవాని యొద్ద 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. అంటే అక్కడ ఏమీ లేవు. యాక్చువల్గా వాస్తవానికి చూస్తే అక్కడేమీ లేవు. కానీ హీ వాజ్ ఇనిషియేటింగ్. ఈ ఆంధ్ర ఇనిషియేట్ చేస్తున్నాడు. ఒక చిన్న పిల్లవాడిని కనుగొన్నాడు. ఆ చిన్న పనివాళ్ళ వద్ద మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నవి. అయినను ఇంతమందికి ఇది ఏమాత్రము అంటే అక్కడ కొద్దిగా అవిశ్వాసంతో మాట్లాడుతుంది. ఒక విధంగా అంటే ఒక అల్ప విశ్వాసం, అంటే అవిశ్వాసం అన్నమాట కన్నా ఇవి నేను అల్ప విశ్వాసం పెట్టాను. అంటే సమ్ టైమ్ మన జీవితంలో అల్ప విశ్వాసం అన్నమాట. అంటే విశ్వాసంలో చిన్న లిటిల్ ఫెయిత్ అన్నమాట. అరే ఇంత ఉంది, ఇంతమందికి ఎలా సరిపోతుంది అనే ఒక భావన తనలో వచ్చినట్టుగా మనం చాలా సందర్భాల్లో వెన్ యూ ఫాలో గాడ్, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, దేవుణ్ణి విశ్వసిస్తున్నప్పుడు, దేవుడు సర్వాన్ని సృష్టించిన దేవుడు. కొండల తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? ఆయన యెహోవాయే. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములు, అంటే హీఈస్ ద క్రియేటర్. క్రియేటర్ మనం కలిగి ఉన్నప్పుడు, క్రియేటర్ని విశ్వసిస్తున్నప్పుడు, హీ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదైనా సృష్టించగలరు. మరి ఆ ఎర్ర సముద్రాన్ని నిండుపాయలుగా చేసిన దేవుడు, అరణ్యములో బండ నుంచి నీళ్లు రప్పించిన దేవుడు, మన్నాతో అన్ని లక్షల మందికి ఆహారాన్ని సమకూర్చిన దేవుడు, నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో కొరతలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీ జీవితంలో కార్యములు చేయడా? కొన్ని సందర్భాల్లో మనం కూడా అటు రీతిగా మరి అల్ప విశ్వాసం కలిగిన వారికి ఉంటాము. ఇక్కడ ఆ మాటలో ఆ భావన కనబడుతుంది. ఆ మాటలో అవన్ అంటే ఇవి ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇవి ఉన్నాయి చెప్పి, కానీ ఇంతమందికి ఎలాగ మనము సమకూర్చగలమని చెప్పి ఇక్కడ మాటను మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎస్, ఇన్ ద మినిస్ట్రీలో, పరిచర్యలో దేవుడు తన కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు. దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుడు అద్భుత రీతిగా బేరాన్ తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ని 55 సంవత్సరాలుగా దేవుడు నడిపిస్తున్నాడు. 55 సంవత్సరాలుగా దేవుడు నడిపిస్తున్నాడు. అది దేవుని కృప. దేవుని కొద్దిమందిగా ప్రారంభమైన ఈ యొక్క దేవుని యొక్క పరిచర్య ఈరోజు అనేక రీతులుగా దేవుడు విస్తరించడానికి దేవుడు కృప ఆయన చూపించున్నాడు. కాబట్టి అక్కడ మరి ఆంద్రయ అల్ప విశ్వాసాన్ని మరి వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. అయితే యేసు ఏం చెప్తున్నాడంటే, యేసు జనులను కూర్చుండబెట్టడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండాను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారిని వడ్డించును. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించును. చూసారా, దేవుడు అక్కడ ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు దేవుడు చెల్లించి అక్కడ అద్భుతాన్ని చేసినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇతనిలో ఈ యొక్క ఒక చిన్న బలహీనత మనకు కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో అల్ప విశ్వాసాన్ని కలిగి ఉంటాం. మనం దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, దేవుణ్ణి వెంబడిస్తున్న మనము, మన జీవితాల్లో ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో అల్ప విశ్వాసాన్ని మనం, ఇది జరుగుతుందా నా జీవితంలో, ఇది నేను పొందుకోగలనా నా జీవితంలో, ఇది సాధ్యమవుతుందా నా జీవితంలో అని మనం కొన్ని సందర్భాల్లో అల్ప విశ్వాసాన్ని మనం కొన్ని సందర్భాల్లో చూపిస్తుంటాము. ఆంధ్రలో ఒక అల్ప విశ్వాసాన్ని ఇక్కడ మనం చూసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అది మాత్రమే కాదు, ఆంధ్రయ చివరి వరకు నమ్మకమైన వాడుగా ఉన్నాడు. చివరి వరకు నమ్మకమైన వాడుగా ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో 11 మంది నమ్మకంగా ఉన్నారు. ఒక వ్యక్తి దేవుణ్ణి మోసం చేశాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి మోసం చేశాడు. ఎందుకంటే అతడు ఆత్మీయంగా యేసయ్యను వెంబడించిన వాడు కాదు. ఆత్మీయంగా దేవుణ్ణి యేసయ్యను వెంబడించిన వాడు కాదు. లోక సంబంధమైన ఆలోచన కలిగినాడు. లోక సంబంధమైన వాటి కొరకు ఆశించిన వాడు ఉన్నాడు. అందుకే అతనిలో సాతాను ప్రవేశించింది. అతనిలో సాతాను ప్రవేశించిన కారణం ఏంటంటే అతడు డబ్బు ఆశ కలిగి ఉన్నాడు. అతడు డబ్బు ఆశ కలిగి ఉన్నాడు. డబ్బును దొంగిలించేవాడుగా ఉన్నాడు. ఆ డబ్బు ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే అతడు యేసుని అమ్ముకున్నాడు. యేసుని అమ్ముకున్నాడు. కానీ ఈ ఆంద్రయ చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు. యేసు పిలిచాడు. పిలిచినవాడు మొట్టమొదటిగా అతన్ని పిలిచి ఉన్నాడు. చివరి వరకు యేసు తోటే ముందుకు సాగాడు.
ఆ 3.5 సంవత్సరాలు కూడా నమ్మకమైన వాడుగా, ఇంతకు మించి ఎక్కువగా మనకి ఆంధ్రయ గురించి అయితే లేదు, కానీ చివరి వరకు నమ్మకంగా ఉన్నవాడుగా ఆంధ్రయ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. మన విశ్వాస జీవితంలో కూడా యేసుని వెంబడిస్తున్న మన జీవితంలో ఎటువంటి పరిణామాలు వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, మనం దేవుణ్ణి విడవకుండా ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. నా ముందు సిలువ ఉన్నది, నా వెనుక లోకం ఉన్నది, మరలా తిరిగి నేను వెనుకడుగు వేయను అని. అంటే దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు పరిస్థితులు ఏమైనా సరే, భక్తుడైన మరి పాల్ దినకర్ గారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన పరిచర్య చేస్తున్న సమయంలో ఒక పెద్ద బ్లోట్ ఆయన జీవితంలో ఏంటంటే ఆయనకు యాక్సిడెంట్ అయింది. ఎంతో గొప్ప శ్రేష్టమైన పరిచర్య ఆయన చేస్తున్నారు. ఆయన గొప్ప దైవజనుడు, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఆయన జీవితంలో వచ్చిన ఆ పెద్ద ట్రాజడీ ఏంటంటే, తనకు యాక్సిడెంట్ అయింది, తన కుమార్తె కూడా యాక్సిడెంట్ అయింది, కుమార్తె చనిపోయింది. మీరు హాస్పిటల్లో ఉన్నారు. ఆ తదుపరి తెలిసింది తన కుమార్తె యాక్సిడెంట్లో మరణించిందని. ఒక మానవుడిగా ఆయన కూడా చాలా షాక్కు గురయ్యాడు. ఎందుకంటే ఆ బిడ్డను ఎంతగానో ఆయన ప్రేమిస్తున్న ఆడబిడ్డ, 2 బిడ్డల్లో ఆ బిడ్డ చిన్నది, ఆడబిడ్డ. ఆ బిడ్డను ఎంతగానో ఆయన ప్రేమించాడు. అయితే ఆ బిడ్డ మరి యాక్సిడెంట్లో మరణించింది. ఆ సమయంలోనే ఆయన రాసిన పాట, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. అంటే దేవుడు ఆ అనుభవంలోనికి ఆయన నడిపించాడు. ఆ అనుభవంలో నడిపించి ఆయన ద్వారా అనేక మంది భక్తులను, అనేక మంది విశ్వాసులను ఆదరించినట్టుగా మనం చూస్తున్నాము. ఆ అనుభవం నుంచి వచ్చిన పాటే సోలిపోవలదు మనసా సోలిపోవలదు అని చెప్పి. మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మనము దేవుణ్ణి విడవక చివరి దాకా ముందుకు వెళ్ళాలి. పరిస్థితులు ఏదైనా సరే వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, ప్రతికూల పరిస్థితులు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి, నిందలు వస్తుంటాయి. దేవుని కొరకు నిలబడాలనుకున్నప్పుడు చివరి వరకు కొనసాగాలి. ఆంద్రేయ నమ్మకమైన వాడిగా చివరి దాకా కొనసాగించాడు. దేవుని వాక్యం చూసినప్పుడు మరి ఎప్పుడైతే ఆయన మరణించాడో, ఆ మరణించిన తర్వాత ఆయన పునరుద్ధరణగా తిరిగి లేచి, నేను మరలా తిరిగి సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటన చేయమని ఆయన తెలియజేసిన ఆ గుంపులో కూడా ఈయనున్నాడు. ఆ దినాన మరి ఆ మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్న గుంపులో కూడా ఈయన కనబడుతున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 13, 14 వచనాలు చూసినట్లయితే, మేడగదిలోకి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమియ, మత్తయి, అల్ఫయ కుమారుడుగు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడుగు యోధ అనువారు, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగా ప్రార్థన చేయించండి. దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తదుపరి ప్రభువైన యేసు పునరుద్ధరణగా తిరిగి లేచినారు, ప్రత్యక్షమయ్యాడు, వీరితో మాట్లాడారు. వీరందరూ కూడా ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తున్నారు. ద వే ఫార్వర్డ్ అంటే ముందుకు ఏ విధంగా వెళ్ళాలి. యేసే మనతో ఇప్పుడు శారీరకంగా లేడు, అయితే యేసు లేకపోయినను ఏ విధంగా ముందుకు వెళ్ళాలో వారందరూ కూడా ప్రార్థన చేసే అనుభవాన్ని వారు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఆ ప్రార్థన గుంపులో ఇతను కూడా ఉన్నాడు. ఎవరున్నారు? ఆంద్రయ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు. ఆ పెంతెకొస్తు పండుగ దినాన్ని కూడా ఇతను కూడా ఉన్నాడు ఆ గుంపులో. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నవాడుగా ఇతడు కూడా, ఆంద్రయ కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఆ పెంతెకొస్తు పండుగ దినాన ఆ గుంపులో ఇతడు కూడా ఒకటిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఆంద్రయ చివరి వరకు నమ్మకమైన వాడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఇక్కడ మన జీవితంలో కూడా చివరి వరకు పరిస్థితులు ఏమైనా సరే దేవుని కొరకు నమ్మకంగా చివరి వరకు మనం ముందుకి వెళ్ళవ. పరిస్థితులు ఏమైనా సరే ఆ విశ్వాసంలో మనం ముందుకి మరి వెళ్ళువారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, క్రీస్తు కొరకు హతసాక్షిగా
అంటే క్రీస్తు కొరకు ప్రాణం అర్పించాడు. క్రీస్తు కొరకు ప్రాణము అర్పించాడు. ఈ క్రీస్తు కొరకు ప్రాణం అర్పించిన అంటే ఏడి 64లో, అంటే యాక్చువల్గా బైబిల్ ఏం లేదు, అది ఏడి 64లో మరి 64వ సంవత్సరంలో అతడు హతసాక్షిగా అతడు చంపివేయబడ్డాడు. దేవుని కొరకు, క్రీస్తు కొరకు అతను చంపివేయబడినట్టుగా. అదేవిధంగా అతన్ని అప్సైడ్ డౌన్, అంటే అతను మరి యేసు క్రీస్తు వలె నేను మరి చనిపోకూడదని చెప్పి అతడు రివర్స్, అంటే తలకిందులుగా అతడు మరి సిలువుగా కాకుండా ఎక్స్ ఆకారంలో అతన్ని సిలువ వేయించుకుని మరణించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసు కొరకు హతసాక్షిగా తన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించినట్టుగా మనం చూస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా మనలో అంత ధైర్యం ఉన్నదా ఒకసారి ఆలోచించండి. ఇతనికి ఉన్న క్వాలిటీ మనం చూసినప్పుడు ధైర్యము గలవాడు. ఆంధ్రేకున్న క్వాలిటీ, మాటకు అర్థం ఏంటంటే ఇస్ అ మ్యాన్లీ, బోల్డ్లీ, ధైర్యం కలవాడు. అంటే దేవుని కొరకు, దేవుని పిలుపుని అందుకొని దేవుని కొరకు ధైర్యంగా జీవించాడు. దేవుని దగ్గర క్రీస్తు యొద్దకు అనేక మందికి నడిపించిన వాడుగా ఉన్నాడు, తగ్గించుకున్న వాడుగా ఉన్నాడు, తృప్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అందు మాత్రమే కాదు, దేవుని కొరకు ప్రాణత్యాగం చేసినవాడుగా, దేవుని కొరకు ప్రాణత్యాగము చేసినవాడుగా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఈయన జీవితము మనందరం కూడా ప్రశ్నిస్తుంది. ఈరోజు ఆంధ్ర యొక్క జీవితం మనందరం కూడా ప్రశ్నిస్తుంది. ఈరోజు నీకు నాకు అంత ధైర్యం ఉన్నదా? క్రీస్తు కొరకు మనం దేనికైనా మనం సిద్ధపడి ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. నిందలైనా సరే మనం ఒక మాట అంటే మనం పడం, మనం తిరిగి 100 మాటలు మనం అనడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ తిట్టినా లేకపోతే కొట్టినా మనం వారిని కొట్టడానికి ప్రయత్నం చేస్తాం, వారిని తిట్టడానికి ప్రయత్నం చేస్తాము, ఏదైనా చేయడం, అవమానించడానికి కూడా మనం సిద్ధపడుతున్నాం. కానీ మనం అలా చేయకూడదు. మనం ఏం చేయాలంటే క్రీస్తు వలె మనము ఇతరుల కొరకు మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒకళ్ళు నేను దూషించిన, నీ మీద చెడ్డ మాటలు పలికిన, మనం చాలా సందర్భాలు అటువంటి పరిచర్లు అటువంటి చూస్తుంటాం. దేవుని వాక్యం ఎందుకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుచున్నప్పుడు మీరు కొన్ని సందర్భాల్లో నిందలు వేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సేవకుల్ని ఇబ్బందులు పెట్టనమాట. దేవునికి అప్పగిస్తారు. మనం ఏం చేయవసరంలా, మనం ప్రత్యేకంగా వాళ్ళు మనం చేయవసరంలా. అనేక మంది ఈరోజు సోషల్ మీడియా ద్వారా దేవుని సేవకుల్ని ఇబ్బందులు పెట్టడం. మరి నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులని దేవుని వాక్యం సరస్తుంది. దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు నిందలు వేస్తున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు నిందలు వేస్తున్నప్పుడు దేవునికి అప్పగిద్దాం. ఇక్కడ ఆంద్రేయ దేవుని కొరకు జీవించాడు, దేవుని కొరకు ప్రాణత్యాగాన్ని ఆయన చేస్తున్నాడు. అందుకే ఆంద్రేయ జీవితం ఈరోజు మనందరికీ ఒక మాదిరిగా కనబడుతుంది. చివరి వరకు నమ్మకమైన వాడిగా జీవించాడు. కాబట్టి ఈరోజు నేను కూడా దేవుని యొద్దకు నడిపించేవారుగా ఉండాలి. అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే సాక్షి జీవితం కావాలి. ఆంధ్రేయ వలె తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. మన ఆంధ్రేయ వలె మనం నమ్మకమైన వారు, చివరి దాకా నమ్మకమైన వారుగా ఉండాలి. ఆంధ్రేయ వలె మనం కూడా క్రీస్తు కొరకు దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధపడు వారుగా ఉండాలి. అట్టి సాక్ష్యాన్ని, అట్టి జీవితాన్ని కలిగి ఉండి మనం కూడా దేవుని నామాన్ని మహింపరచు వారుగా ఉందాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.